అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ జేతో ఉండి ఇబ్బంది పడే పేరు, అంటే లెటర్ జే అనేది చాలా మంచి లెటరు. జేకి సంఖ్యాబలం చార్లిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో వాల్యూ 1. 1 సూర్య భగవానుడు దీవెనలతో లెటర్ జే వాళ్ళు బాగా పైకి రావాలి. ఏతో ఎంత బలం ఉంటుందో పేరు పెట్టుకుంటే అంత బలం జేతో ఉంటుంది. సో జే ఈస్ వెరీ వెరీ గుడ్ లెటర్. బట్ జే ఒక లెటర్ బాగుంటే సరిపోదు కదా, పేర్లు అక్షరాలన్నీ బాగుండాలి కదా. సో నేను చెప్పబోయే పేరు జ్యోతి. సో జే అనేది అబ్బాయి అయితే చక్రవర్తి, అమ్మ అయితే మహారాణి లెటర్. సో మకుటం రేని మహారాజు మహారాణిలు వీళ్ళు. మంచి లైఫ్ ఉంటుంది, రిచ్ లైఫ్ ఉంటుంది, చాలా మంచి స్టేజ్కి వెళ్తారు డబ్బులో పేరులో. అండ్ బిజినెస్ చేస్తే చాలా బాగా సంపాదిస్తారు, ఇండిపెండెంట్గా ఉంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లెటర్ జే వాళ్ళకి వీళ్ళకి సర్వీస్ మైండ్ కూడా ఉంటుంది, ప్రజలకు ఏదైనా చేయాలని కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత, జగన్మోహన్ రెడ్డి జే. సో జయలలిత మకుటం లేని మహారాణి. సో ఆమె ఎంత సేవ చేశారు తమిళనాడుకు, అందరూ ఆమెను ముద్దుగా అమ్మ అని పిలుస్తారు. సో మంచి పేరు సంపాదించుకున్నట్టే. సో నేను చెప్పబోయే పేరు జ్యోతి, JYOTHI. సో ఈ పేర్లేమో 6 అక్షరాలు ఉన్నాయి. సంఖ్యాబలం తీసుకుంటే 2, 9, 13, 18, 19. ఇది సిస్టమ్ 1లో. సో 19 నంబర్ మంచి నంబర్, కానీ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు 6 ఉంటే 6కి 1కి పడదు. సో 1, 6 శత్రువులు. సో ఇలా 1, 6 వచ్చే పేరులో ప్రసాద్. చాలామంది ఏమంటే లాస్ట్లో శాడ్ వస్తుంది కదా, శాడ్ అయిపోతున్నారుగా. ప్రసాద్ మొత్తం కూడాలి. లాస్ట్లో అక్షరాలు పట్టుకొని యాష్ ఉంటే యాష్, కిల్ ఉంటే కిల్లు, నిల్లు ఉంటే నిల్లు కాదు. మొత్తం పేరు కూడి ఆ వచ్చే సంఖ్యాబలం బాగుంటే లైఫ్ బాగుంటుంది. సంఖ్యాబలం బాగా లేకపోతే లైఫ్ బాగుండదు. ఇక్కడ జ్యోతిలో 19 నంబర్ మంచి నంబర్, బట్ 6 అక్షరాలకు వచ్చింది. 6 అంటే శుక్రుడు, 1 అంటే సూర్యుడు, 1కి 6కి పడదు. ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల చాలా చిన్న ఏజ్ నుంచే ఆరోగ్యం పాడవడం స్టార్ట్ అవుతుంది. చదువులో బ్రేక్స్ వస్తాయి. వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ఈ 1, 6 వచ్చేవాళ్ళలో ప్రతి గాంధీ, GANDHI, ప్రతి గాంధీ 6 అక్షరాలకి 19 నంబర్. 19 అంటే 1 అంటే లీడర్. సో నాయకులు అవుతున్నారు. బట్ 1, 6 పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్లో చనిపోతున్నారు. గాంధీని చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు. సో రాజీవ్ గాంధీ వాస్ కిల్డ్, సంజయ్ గాంధీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఈ 1, 6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఇదే 1, 6 గీతాలో ఉంది, రమేష్లో ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే శాంతిలో అశాంతి కారణం 1, 6. సో ఇది సిస్టమ్ 1. సిస్టమ్ 2 చూసుకుంటే 1, 7, 6, 2, 8, 9. సో 8, 14, 16, 24, 33. సో 33 నంబర్ వచ్చి ఈ కలికాలంకి మ్యాచ్ కాని నంబర్. సో ఈ కలికాలంలో ఏంటంటే సంపాదించిన దాంట్లో 70%, 70% దాచుకొని దాన ధర్మాలకి 5%, 25% వరకు పెట్టుకుంటే తప్పేం లేదు. ఈ 33 నంబర్ వాళ్ళు 70 to 75% దాన ధర్మాలకి పెట్టుకొని ఇంటికి, అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తేనే భార్య వెయిటింగ్లో ఉంటుంది, జీతం వస్తేనే. దారిలో పంచుకుంటూ వెళ్ళిపోతే ఏ భార్య ఒప్పుకోదు కదా, రెంట్లు కట్టాలా, పాల బిల్లు ఉంటుంది, సరుకులకి, పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. ఇప్పుడు ఎవరైనా వచ్చి సాయం అడిగారు అనుకోండి, లేదు అని చెప్పలేని నంబర్. యాక్చువల్ చెప్పాలంటే ఇది మంచి నంబరే, బట్ ఈ కాలానికి, కలికాలానికి సరిగ్గా మ్యాచ్ కాని నంబర్. ఇతరులకి మేలు చేయాలనే గొప్ప మనసుండే నంబర్ 33. ఇలాంటి క్వాలిటీస్ కూడా
ఈ కలికాలం సెట్ కావు. అండ్ ఈ నంబర్లో మా ఫ్రెండ్ తిరుపతిలో భవానీ నగర్లో సప్తగిరి డయాబెటిక్ సెంటర్ అని పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, డాక్టర్ భానుప్రసాద్, పాకాల చెందిన అబ్బాయి, తిరుపతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సండే చిత్తూరులో వస్తాడు. సో ఒక 15 years బ్యాక్ నేను ఒకసారి కలిసినప్పుడు ఇంకో ఫ్రెండ్ షూరిటీ అడుగుతున్నాడు, దీన్ని పెట్టద్దు అని చెప్పా. ఆ అబ్బాయి కూడా డాక్టరే, నాకు తెలిసిన అబ్బాయి. పెట్టద్దు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎట్లా అన్నాడు. సో నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళకి నాకు ఫోన్ చేశాడు. సో వాడు షూరిటీ ఆ లోన్ కట్టలేదు, 1,20,00,000 75 లక్షలు 80 లక్షలు వడ్డీ లోన్ తీసుకున్నాడు. వడ్డీ 40 లక్షలు కలిపి 1,20,00,000 ఆ అబ్బాయి అప్స్కాండ్, ఆ డాక్టర్ బాంబేకి వెళ్ళిపోయాడు. మొత్తం ఇతనే షూట్లు పెట్టి ఉన్నాడు, ఇతను కట్టుకున్నాడు. సో అప్పుడు ఆ క్లినిక్ పేరులో ఆ అబ్బాయి పేరులో మార్పులు చేశాను. ఆ అబ్బాయి ఇన్కమ్ పెరిగేలాగా, ఆ లోన్స్ కట్టుకునేలాగా. సో మొన్నటికి అన్నీ క్లియర్ అయిపోయాయి, సొంత ఇల్లు కట్టుకున్నారు, సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ 33లో ఉంటే అందరూ వాడుకుంటారు, మనకు మోసం చేస్తారు. మనము ఎవరిని ఇస్తే వదిలేసుకోవాలంటే ₹1,00,000 సంపాదిస్తే 10,000 దాన ధర్మాలు చేసేయచ్చు. 80,000 90,000 దాన ధర్మాలు చేసి 10,000 బతకడం కష్టం. సో ఈ 33లో అందరూ మోసం చేస్తారు, మన ముందు నటిస్తారు. మళ్ళీ అప్పులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనం అడిగినప్పుడు మన మీద కొట్లాటకు వస్తారు. ఈ 33ని స్కేప్ గోట్ అంటే మేక పేరు కోసినట్టు కోసే నంబరు. సో జ్యోతిలో 1, 6 అండ్ 33 2 బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. నేను కొన్ని వేల జ్యోతిలకు కరెక్షన్ ఇచ్చాను, చాలా బాగున్నారు. పేర్లో నంబర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని జ్యోతిలో 7 అక్షరాలు ఉండాలా, 8 అక్షరాలు ఉండాలా, 5 అక్షరాలు ఉండాలి, ప్లాన్ చేసుకొని కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది లోకల్లో మన ప్రోగ్రామ్స్ చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు, ఇంత దూరం రాలేమని చెప్పి లోకల్లో తీసుకుంటున్నారు. రాంగ్ కరెక్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ కరెక్షన్స్ అనేవి ఎక్స్పీరియన్స్తో వస్తాయి. చాలామంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 మంది దాకా ఆఫీసులు పెట్టుకొని చాలామంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల మీకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇది మనం చాలామంది పేరు అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఆమె బ్యాంక్ మేనేజర్ కలిశారు నన్ను 2 months బ్యాక్. సో వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ లీవ్ అడుగుతుంటే ఆమె లేదు, ఇంత 2 రోజులు లీవ్, ఇంత లేదంటుంటే, మేడం మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పి నంబర్లు వేసేసి ఆ అబ్బాయి స్పెల్లింగ్ ఇలా మార్చుకోండి అని ఇచ్చాడంట. మార్చిన 14 రోజులకి ఆ అబ్బాయి స్కూల్ 9 ఏళ్ళు కదా, 9th క్లాసు, ప్రతిరోజు జాగ్రత్త ఇంటికి వచ్చేవాడు. ఆ కోర్స్ రాసిన 14వ రోజు ఆటో గుద్ది కాలు ఇరిగి మంచం మీద పడ్డాడు. 1 year ఇప్పుడు లేలేడు అబ్బాయి. సో ఈ తల్లి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కరెక్షను ఆ నంబర్లు చూపించింది. అమ్మ ఇది మీరు అబ్బాయికి మీరు ఊరేసినట్టే, యాక్సిడెంట్ అయ్యే నంబర్లో పెట్టారు అంటే ఆల్రెడీ అయిపోయింది సార్. సో అతని లీవ్ కోసం ఈయన మస్కా కొట్టడానికి తెలిసి తెలియని న్యూమరాలజీ ఆమె మీద ప్రయోగించి వాళ్ళ బిడ్డని 1 year ఇప్పుడు కాలేజ్కి స్కూల్కి పోవడానికి లేదు. సో ఇలాంటి రాంగ్ కరెక్షన్స్ వల్ల చాలా నెగిటివ్ ఉంటుంది. సో మీ పేరులో బలమైన తెలుసుకోవడానికి ఇక్కడ 2 నంబర్లు ఇచ్చాను. 9703335056 9703335056 8688157777 8688157777. సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఇలా తెలిసి ప్రపంచంలో ఎవరు చెప్పరండి. మీ పేరు పెట్టండి, మీకు వాయిస్ ఇస్తాను, బాగుంటే ఓకే, బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇలా. సో ఇది వాడుకోండి, మీ పేరులో బలం ఎంతో తెలుసుకోండి, మంచి నంబర్స్ పెట్టుకొని. సో బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి గైడెన్స్ ఇస్తాను.